అక్కినేని నాగార్జున మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చారు. ఈ ఏడాది వచ్చిన నా సమ్మిరంగతో సూపర్ హిట్ ని అందుకున్నారు. ప్రస్తుతం నాగార్జున తన 100వ సినిమాపై ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన నటించబోయే సినిమా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. నాగార్జున ప్రస్తుతం శేఖర్ కమల దర్శకత్వంలో వస్తున్న మూవీ చేస్తున్నాడు. ఆల్రెడీ షూటింగ్ కూడా ప్రారంభమైన ఈ మూవీలో నాగ్ ధనుష్ తో కలిసి స్క్రీన్ ని షేర్ చేసుకుంటున్నాడు. తాజాగా మరో కొత్త మూవీని నాగ్ లూప్ లైన్ లోకి తీసుకొచ్చాడు. ప్రముఖ తమిళ దర్శకుడైన నవీన్ తో నాగ్ ఒక మూవీ చేయబోతున్నారు. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జుననే కొన్ని రోజుల క్రితం వెల్లడించాడు. ఇప్పుడు ఈ మూవీ 100 కోట్ల భారీ బడ్జెట్ తెరకెక్కబోతుంది. నాగార్జున సినీ కెరీర్ లోనే అంత భారీ వ్యయంతో తెరకెక్కబోతున్న హైయెస్ట్ మూవీ ఇదే అని చెప్పవచ్చు. పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ముస్తాబవబోతున్న ఈ మూవీకి తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలని నిర్మించిన జ్ఞానవేల్ రాజా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. నాగార్జున 100వ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తుంది. ఆ మధ్య నాగ్ 100వ సినిమాని గాడ్ ఫాదర్ మూవీ డైరెక్టర్ మోహన్ రాజా డైరెక్ట్ చేస్తారని వార్తలు వినిపించాయి. కానీ తర్వాత అందులో వాస్తవం లేదని తెలిసింది. ఇప్పుడు నాగార్జున 100వ సినిమాని ఒక తమిళ యువ దర్శకుడు తెరకెక్కించబోతున్నట్లు తాజా సమాచారం అందుతుంది. తమిళంలో మూడర్కూడం అనే సినిమాతో దర్శకుడిగా ఆకట్టుకున్న నవీన్ అనే యంగ్ డైరెక్టర్ నాగ్ 100వ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. నాగార్జున కోసం నవీన్ ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ ని రెడీ చేశారంట. ఇటీవలే కథ చర్చలు కూడా జరిగాయని, నాగార్జునకి కథ నచ్చడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా అంటున్నారు. అంతేకాదు, సుమారు 100 కోట్ల బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే ఈ చిత్రం యొక్క కథ చర్చలు కంప్లీట్ అయినట్టుగా సమాచారం. త్వరలోనే నటీనటులను, సాంకేతిక నిపుణులను ఎంపిక చేసి షూటింగ్ స్టార్ట్ చేయాలని భావిస్తున్నారట. ఇంకా ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేసే విధంగా నాగార్జున ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. అంతేకాకుండా ఈ సినిమాని పాన్ ఇండియా స్థాయిలో చేయాలని ప్లాన్ చేస్తున్నారట. దానికోసం బాలీవుడ్ లోని కొంతమంది స్టార్ నటీనటులను ఈ చిత్రంలో తీసుకోబోతున్నట్టుగా సమాచారం. నాగార్జున సంక్రాంతికి సినిమా విడుదల చేస్తే అది ఖచ్చితంగా సూపర్ హిట్ అవుతుంది. గత 15 ఏళ్లలో నాగార్జున హిట్ సినిమాలు 3 మాత్రమే అని చెప్పాలి. సోగాడే చిన్నినైన, బంగారాజు, నా సమిరంగా ఈ 3 చిత్రాలు కూడా సంక్రాంతికి విడుదలై హిట్ సాధించాయి. ఇప్పుడు అదే విధంగా తన ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రాన్ని కూడా సంక్రాంతికి విడుదల చేసి ఈ కెరీర్ లో మరపురాని బ్లాక్ బస్టర్ కొట్టాలని నాగార్జున భావిస్తున్నారు. త్వరలోనే నాగ్ 100వ మూవీపై అధికారిక ప్రకటన రానుంది. మరి ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఇందులో ఎవరెవరు నటిస్తారు, వచ్చే సంక్రాంతికి విడుదల అవుతుందా లేదా అన్నది చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గట్టి సింబల్ గట్టిగా కొట్టండి.